మన్యాల్సిన ప్రొడక్షన్ స్వాగతం. పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్ ఒకటుంది. నాకు కొద్దిగా తెక్కుంది, దానికో లెక్కుంది అని చెప్పేసి 'గబ్బర్ సింగ్'లో ఒక డైలాగ్ చెప్తాడు. పవన్ కళ్యాణ్‌కి తెక్కుందో, అందులో లెక్కుందో నాకు తెలీదు గానీ, పవన్ కళ్యాణ్ లెక్కలో మాత్రం తెక్కుంది. మరోసారి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ తెక్కుంది, దానికో లెక్కుందని ఆయన అన్నాడు గానీ అది రాంగ్ అది. పవన్ కళ్యాణ్ లెక్కలోనూ తెక్కుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చంటే, ఈరోజు పవన్ కళ్యాణ్‌కి 24 సీట్లు కేటాయించారు. ఆహ్, అసెంబ్లీ సీట్లు. 3 ఎంపీ సీట్లు కేటాయించారు. పవన్ కళ్యాణ్ చెప్తుందేంటంటే, 3 ఎంపీ సీట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీ సీటు నియోజకవర్గంలోకి, ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలోకి 6, 7 అసెంబ్లీ స్థానాలుంటాయి ఉదాహరణకి. పోనీ 6 ఏసుకుందాం. 6 ఏసుకున్నట్లయితే 3 ఎంపీ సీట్లంటే 6, 3 18. కాబట్టి ఈ 18 చోట్ల గూడా అవి అందులో ఎమ్మెల్యే సీట్లు ఇన్‌క్లూడ్ అయ్యున్నాయి కాబట్టి, మనకి 40 సీట్లు ఇచ్చినట్టే అన్న ఒక కొత్త రకం లెక్క. అంటే అది తెక్కుంటే గాని ఆ లెక్క అర్థం కాదేమో అనిపిస్తుంది. నాకైతే అర్థం కాలేదు. మరి అలాంటప్పుడు మీరు ఓ పని చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు. మీరు చేయాల్సిన పనేంటంటే ఓ పని చేయండి. నాకు 26 ఎన్నో ఇచ్చారు కదా! ఈరోజు ఎమ్మెల్యే సీట్లు. ఇవి గూడా తీసి నాకు 4 ఈ 3 కాకుండా మరో 4 ఎంపీ సీట్లు ఇచ్చేస్తే అప్పుడు ఏకంగా మీరు 7 ఎంపీ సీట్లు పోటీ చేయొచ్చు కదా! అప్పుడు 7 ఆర్లు అంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినట్టే కదా! మీరు పోటీ పడుతుంది అసెంబ్లీకండి, పార్లమెంట్‌కి కాదు. మీ అభిమానులు మిమ్మల్ని కోరుకునేది ముఖ్యమంత్రి అవ్వాలని. ముఖ్యమంత్రి అవ్వాలంటే మీకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ కావాలి. మీరేమో 26 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే, 3 ఎంపీ సీట్లు ఇచ్చారు కాబట్టి, ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలోకి ఒక 6 అసెంబ్లీ నియోజకవర్గాలైనా కనీసం వస్తాయి కాబట్టి, అక్కడ 18, 20 ఎమ్మెల్యే సీట్లు మనకొచ్చినట్టే గదా! కాబట్టి నేను 40 ఎమ్మెల్యే సీట్లు నేను పోటీ పడుతున్నాననే ఒక తిక్కలో లెక్కోటి చెప్పారీయన. ఆ లెక్కయితే నాకర్థం కాలేదు. తిక్కున్నోళ్ళకి అర్థమవుతదో నాకర్థం కావటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాక్షన్ ప్రొడక్షన్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.